వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చ విత్ శ్రవంతి. నాట్ జస్ట్ న్యూస్, వి డిస్కస్ ఇట్. ఇది కేవలం వార్తల కోసమే కాదు, మన మనస్సును తాకే యాత్రల కోసం కూడా. బోనాలు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అమ్మవారే. కానీ బొంతపల్లిలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ తాండవ రూపుడైన వీరభద్రస్వామికే భక్తులు బోనం పెడతారు. అది కూడా భయభక్తులతో కలిసిన విశేష శ్రద్ధతో. తలపై మట్టి బిందెతో నిశ్శబ్ద వేదనల మధ్య వీరభద్రుని శాంతింపజేయాలని ప్రార్థిస్తూ బోనం పెడతారు. తెలంగాణ సంగారెడ్డి జిల్లా హైవే పక్కన ఒంటరిగా నిలబడి ఉన్న ఓ ఆలయం. పల్లెలో పుట్టినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక శక్తిమంతుడి ఆలయం. శివుడి ఉగ్రరూపుడైన వీరభద్రస్వామి దేవాలయం ఇది. పౌరాణిక గాథల ప్రకారం దక్షుడు శివుడిని తన యజ్ఞానికి పిలవలేదు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి తన ప్రాణాల్ని త్యాగం చేసింది. ఈ ఘటన తర్వాత శివుడు తీవ్రమైన శోకంలో మునిగిపోయి ఆ విషాదం రుద్రతాండవంగా మారి తన కోపశక్తి నుండి వీరభద్రుణ్ణి సృష్టించాడు. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి శివుడి కోపాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతంలో శాంతత సాధించేందుకు వీరభద్రుడు స్థిరమైనాడని స్థానికులు నమ్ముతారు. అందుకే ఈ గుడిలో భక్తులు బోనం పెట్టి వీరభద్రస్వామిని క్షమాపణతో, శాంతితో, భక్తితో వేడుకుంటారు. ఇక్కడ బోనంలో లడ్డు మాత్రమే కాదు, వీరభద్రస్వామికి భక్తులు బెల్లం పాయసం, పాలన్నం, తాలిబొట్టు, సింధూరం, పసుపు ఇవన్నీ కూడా ప్రేమగా అర్పిస్తారు. ఇతరుల కోరికల కోసం కూడా బోనం పెడతారు. అలాంటి దృశ్యాలు చూసిన మనసు మౌనంగా కన్నీళ్లు పెట్టక తప్పదు. ఈ గుడికి వచ్చేవాళ్ళు వీరభద్రస్వామి విగ్రహాన్ని ఒక్కసారి చూశారంటే ఆ శివతేజం చూపుల లోతుల్లో నిలిచిపోతుంది. గర్భగుడిలో నిశ్శబ్దం, బయట ఆర్భాటం. ఇది భక్తి భయం మిశ్రమమైన అనుభూతి. బోనాలు అంటే అమ్మవారికే అని అనుకునే మన అభిప్రాయాన్ని మార్చేసే స్థలం ఇది. బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయం శివుని కోపాన్ని సైతం ప్రేమగా శాంతపరిచే మన తెలంగాణ భక్తి సాంప్రదాయానికి జీవంతమైన ఉదాహరణ. సంగారెడ్డి వైపు ప్రయాణం చేస్తే ఒకసారి ఈ గుడి వద్ద ఆగండి. తలపై బోనం పెట్టి వేడుకున్న ఒక రైతు కన్నీటిలో కూడా ఈ గుడి ప్రతిఫలమే కనిపిస్తుంది. ఇప్పటి చర్చ ఇక్కడ ముగిస్తాం, కానీ ఆలోచన మాత్రం అక్కడ మొదలవుతుంది. మళ్ళీ కలుద్దాం.